ఇప్పుడు మనకి వ్యవసాయంలో వాడే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, ఉపకరణాలు ఉన్నాయో, వీటికి కూడా బ్యాంక్స్ ఫైనాన్స్ చేస్తాయి. బ్యాంక్ ఫైనాన్స్ కంబైన్డ్ హార్వెస్టర్. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే ఏంటంటే విత్తనాలు వేసిన దగ్గర నుంచి కోత కోసే వరకు, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ రైతులకి. కానీ అది కమర్షియల్ పర్పస్ కాదు యాక్చువల్గా, స్ట్రిక్ట్లీ స్పీకింగ్. అది ఓన్లీ రైతు కొనుక్కుంటాడు, తన పొలంలో తను సాగు చేసుకుంటాడు. సపోజ్ అందులో అతని పొలం సపోజ్ ఈజ్ ఏ స్మాల్ ఫార్మర్ ఆర్ మామూలు మార్జినల్ ఫార్మర్ అంటే బిలో 5 acres ఉండేవాళ్ళని అంటాం. వాడికి కనుక సరిపోకపోతే దాన్ని ఐడియల్గా ఉండిపోయింది అనుకోండి వెహికల్, ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఫర్ హిమ్. అందుకని దట్ వెహికల్ కెన్ బి లెట్ అవుట్. ట్రాక్టర్స్ లాగే ఇప్పుడు ట్రాక్టర్స్ కూడా అంతే. ట్రాక్టర్ కెపాసిటీ ఒక 10 acres వరకు సర్వ్ చేస్తుంది. 10 acres అయిపోయిన తర్వాత ఖాళీకి పెట్టుకోవాలి. అందుకని దట్ ట్రాక్టర్ ఓనర్ కెన్ గివ్ ఇట్ ఆన్ రెంటల్ బేసిస్ టు అదర్ ఫార్మర్స్. అట్లా. అలాగే సపోజ్ ఈ కంబైన్డ్ హార్వెస్టర్ కానీ ట్రాక్టర్స్ కానీ సపోజ్ ఇలాంటి కాంట్రాక్టర్స్ మెయింటైన్ చేశారనుకోండి, ఒక 10 ట్రాక్టర్లు లేదా 10 కంబైన్డ్ హార్వెస్టర్స్ కొని రైతులకు అద్దెకిస్తుంటాడు. అతను కమర్షియల్ కిందకు వస్తుంది.